పూజ మీకు తెలుసు కదండి, బెంగాల్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్. దానికి సంబంధించిన మిక్చర్ నేను కాశీ వెళ్తా చేసుకుంటున్నానండి. ఇదిగో నల్లుప్పు అండి, ఆమ్చూర్ అండి, ఇదిగో కారం అండి, ఇదిగో మిరియాల పొడి అండి, పసుపు అండి, ఇదిగో జీలకర్ర పొడి అండి. వాళ్ళు ఉపాసం ఉన్న వాళ్ళు ఇగో ఇలాగ సగ్గుబియ్యం వేగించు తింటారండి. నార్త్ కేస్ అండి. బెంగాల్ వాళ్ళకి దసరా ఎక్కువ చేస్తారు. కనవాళ్ళు కూడా ఈ మధ్యన అందరూ చేస్తున్నారండి. ఇగోండి కొంచెం ఈ సగ్గుబియ్యం, జీడిపప్పు, కిస్మిస్, నేను ఇది ఏంటి బదాము, ఇగో పుట్నార పప్పు తీసుకున్నాండి. ఇవన్నీ ఫ్రై చేసి కలిపి చూపించానండి మీకు. ఇగోండి ఇవి కూడా చేసుకుంటున్నాను కొంచెం కొంచెం అండి. పట్టుకెళ్తానికి నేను మిక్చర్లు అండి. కాశీ వెళ్తున్నాం కదండి, అందుకండి. ఏంటంటే తినొద్దని ఈవిడ చేసి తింటున్నాను. తినండి కాదనండి, నేను ఇంట్లో చేసుకుని తినండి, పని చేసుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉంటారండి. అండి సగ్గుబియ్యం వేసేవి చూసారు కదండి ఎలా పొంగుతున్నాయని. అవి పైకి వచ్చి పేలుతాయండి, మన మొక్కజొన్న పుత్తి గింజల్లాగా పేలాల్లా అవుతాయండి. అదిగోండి ఇదిగోండి ఇలా కదిపితే పట్టుపట్లు ఆడతాయండి. ఆ పట్టుపట్లు ఆడతాం బంద్ అయితే తీయొచ్చండి. ఇవ్వండి పేలుతున్నాయి చూసేదండి ఎలా పెద్ద పెద్దవి అవుతున్నాయి. ఇదండి ఇదిగోండి మళ్ళీ మొగ్గల్లా ఉంటాయండి, ఇలాగ పొంగుతాయి చూడండి. ఇక అవి పేలుతున్నాయి, పేలినప్పుడు ఇవి బాగా పొంగుతాయి, ఇంకా ఉబ్బుతాయి అన్నమాట. ఇవి పెద్దవి అవుతాయి. ఈ పొట్టకు కూడా మంచిదండి. మోషన్లు అయినా చేసిన సగ్గుబియ్యం పెట్టమంటారు తెలుసు కదండి మీకు, అంత చేసి పట్టుకెళ్తున్నాను. ఇదిగోండి జీడిపప్పు వేసినప్పుడు ఇలాగ అన్నీ ఈ ప్రకారంగా అన్నీ వేగించుకోవాలి లైట్గానండి. ఈ ప్రకారం ఎన్ని ఐటెంలు వేస్తాం అన్నీ వేసుకోవాలి. ఇదిగోండి ఇదిగోండి కొంచెం నూనె పోసాక మీకు గుర్తొచ్చింది చూపించాలని. ఇదిగోండి అయిపోయాక పడేస్తాం ఇలాగండి. నూనె అండి కొంచెం నీళ్ళు వదిలేసండి. ఇదిగోండి అసలే చీజ్ మీకు చూపించటం మర్చిపోయింది. ఇంగు అండి, ఇంగు కూడా కొంచెం చేసుకుందాం, బాగుంటుందండి, డైజెస్ట్కి మంచిదండి ఎలా ఉండకని. ఇదిగోండి ఈ ఐటెంలు అన్నీ వేసుకున్నాం. కొద్దిగా కారం కావాలంటే చూసి వేసుకుందామని కొంచెం ఇంగు కూడా వేస్తున్నానండి. ఇదిగోండి చిటికెడు ఇంగు వేస్తున్నానండి, దీన్ని కూడా కలుపుకుందాం, బాగుంటుంది టేస్ట్ కంటే, డైజెస్ట్ కూడా మంచిదండి. ఇదిగోండి మీకు తిని చూపిస్తున్నానండి, సౌండ్ వచ్చింది అనుకుంటున్నానండి. 10 రోజులు వెళ్తున్నామండి, తిరగటానికి వెళ్తున్నాం, ఏం పని లేదండి. నార్త్ సైడ్ అంటే నేను ఫస్ట్ ఉంటాను, అక్కడ చుట్టాలు ఉన్నారండి. చుట్టాలంటే మన తెలుగు వాళ్ళు కదండి, బీహారీ వాళ్ళు అండి. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వస్తాము, కొన్ని విషయాలు తెలిస్తే విశేషాలు తెలుసుకుంటామండి. ఇదిగోండి మన ఫైనల్గా తయారైంది సగ్గుబియ్యం మిక్చర్ అండి. ఇదిగోండి చాయ్తో కొంచెం కొంచెం తినడానికి సరిపడి మాకు మిక్చర్ అయిపోయింది, బయట కొనుక్కోక్కర్లేదు ఇంకా. ఇదే అండి మాది పట్టుకెళ్ళేదండి. మీరు కూడా ఈ విధంగా చేసుకుని తినండి, తినొద్దని ఎవరు అంటలేదండి. తినకూడని వస్తువులు తినకండి.